హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసులు మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. మల్కాజ్గిరి పరిధిలోని 113 స్పా సెంటర్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. 500 మంది పోలీసులతోటి ఈ స్పా సెంటర్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. దీంతో మల్కాజ్గిరిలోని స్పా సెంటర్లపై 40కి పైగా కేసులు నమోదయ్యాయి. ఆయా కేసులకు సంబంధించి 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు స్పా సెంటర్స్కి బిల్డింగ్లను రెంటకిస్తోన్న ఓనర్స్ను కూడా పోలీసులు ప్రశ్నించారు. కొందరు ఓనర్ల తీరుపై సీరియస్ అయ్యారు. అద్దెకిచ్చిన బిల్డింగుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవద్దా అని పోలీసులు ప్రశ్నించారు. స్పా సెంటర్ వ్యవహారం గురించి తెలిసినా కొందరు యజమానులు పోలీసులకు సమాచారం ఇవ్వట్లేదని మండిపడ్డారు. స్పా సెంటర్లపై దాడులకు సంబంధించి మల్కాజ్గిరి సిపి సుమతి కీలక విషయాలు వెల్లడించారు. చాలా స్పా సెంటర్స్లో అక్రమాలు బయటపడ్డాయన్నారు. స్పాల పేరుతోటి ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. రైడ్ చేసిన తర్వాత 3 డీసీపీస్ ఆధ్వర్యంలో ఎస్ఓటీ నిర్వహించిన రైడ్స్ ఇవి. దీంట్లో ప్రిస్క్రైబ్డ్ నామ్స్ ఫాలో కాలేదని మనము చేయడం జరిగింది. దీంట్లో 46 క్రిమినల్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ చేశాం ఈ 113 ప్లేసెస్లో. ఈ 46 క్రిమినల్ కేసెస్లో పర్మిషన్స్ లేకుండా ఆపరేట్ అయినవి 14 ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఏ రకమైన పర్మిషన్ లేదు. సో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఆపరేట్ చేసే ఛాన్స్ ఉంది. సేమ్ థింగ్. అట్లాగే డార్క్ రూమ్స్, ట్రాన్స్పరెంట్ డోర్స్ లేకుండా ఆపరేట్ చేస్తున్నవి 9 ప్లేసెస్లో ఉన్నాయి. తర్వాత కస్టమర్ ఐడి కార్డ్స్ ఏ రకంగా కలెక్షన్ చేయకుండా, ఏ రికార్డ్ మెయింటైన్ చేయకుండా దాదాపుగా 7 ప్లేసెస్లో చేస్తున్నారు.